హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గంటల్లో గృహజ్యోతి పథకం ఒకటి. అయితే మార్చి నెలలో జీరో బిల్లులు పొందిన వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, లేదంటే పూర్తి బిల్లులు కట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల లోపు వాడే వారికి ఉచిత విద్యుత్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం ప్రారంభం అయిన వెంటనే ఎన్నికల కోడ్ రావడంతో కొన్ని ఏరియాల్లో మార్చి నెలలో ఇచ్చిన బిల్లులను వెనక్కి తీసుకొని ఈ నెలలో కరెంటు బిల్లుతో కలిపి పూర్తి బిల్లులు కట్టాలని చెబుతున్నారు. అయితే రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ ప్రాంతాలలో గృహజ్యోతి పథకం ప్రారంభం కాలేదని టీఎస్ఎస్పీడీఎల్ అధికారులు తెలిపారు. అన్ని జిల్లాలతో పాటు ఈ జిల్లాలో కూడా మార్చి నెలలో జీరో బిల్లులు జారీ చేయడం జరిగిందని, కానీ ఎలక్షన్ల కోడ్ వల్ల ఆ బిల్లులను వెనక్కి తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు ప్రకటన విడుదల చేయడం జరిగింది. మిగతా జిల్లాల వారికి ఇలాంటి ఇబ్బంది ఏమీ లేదని తెలపడం జరిగింది. అయితే వేసవి కాలంలో విద్యుత్ వినియోగం పెరగడంతో 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించినట్లయితే పూర్తి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్లులో యావరేజ్ బిల్లులను బట్టి ప్రతి నెల బిల్లు ఎంత వస్తుందనే దాని ప్రకారమే ఈ 200 యూనిట్లు లెక్కించడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలో తొలుత 36 లక్షల ఇళ్లకు మాత్రమే జీరో బిల్లులు ఇవ్వగా ఇంకా 86 లక్షలకు పైగా అర్హులు ఉన్నట్లు తెలుస్తుంది. మిగిలిన వారికి ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలపడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ప్రతి లబ్ధిదారునికి జీరో కరెంట్ బిల్లు ఇస్తారో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా జీరో బిల్లులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది ఈ విధంగా ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.